మళ్ళీ ఇంకా ఏం బిజీలో ఉన్నావు అని చెప్పేసి కాల్ చేయాలి. ఏం చేస్తున్నావు? ఓకే. ఆ రోజు ఇంకా ఇండియా షేక్ అవుతుంది, స్టాక్ మార్కెట్కి లెక్కలు వస్తాయి. ఈ ఎండవక్ కనిపించే బ్యాచ్ ఉంది చూడు, అది కనిపించకుండా పోతుంది. ఫెస్టివల్ ఉన్నట్టు ఉంటుంది మా మొత్తం అంతా. ఎస్, ఈసారి చాలా పెద్దగానే గోల్స్ ఉన్నాయి. మరి ఎన్ఆర్సి, యూసీసీ తీసుకురావాలి, ఈ వర్షిప్ యాక్ట్, వర్క్స్ బోర్డ్ రిమూవల్, జ్ఞానవాపి మధుర టెంపుల్, 5 ట్రిలియన్ ఎకనామీ, పిఓకే, చాలా పెద్ద లిస్ట్ ఉంది. గరికపాటి గారిది ఓ స్పీచ్ ఉంది. ఆయన హనుమంతుడు, ఆయన భీష్ముడు, ఆయన కూడా ఏమన్నా జరిగిందో ఈ దేశాన్ని ఎవడు కాపాడలేడమ్మా. में 74 एयरपोर्ट थे, आज 150 एयरपोर्ट है। 2014 में 5 शहरों में मेट्रो थी, आज 20 शहरों में मेट्रो है। 2014 में 384 मेडिकल कॉलेज थे, आज 700 से ज्यादा मेडिकल कॉलेज है। 2014 में मात्र 7 एम्स थे, आज 22 एम्स हैं। 2014 में 450 यूनिवर्सिटी थी, आज 1100 यूनिवर्सिटीज हैं। 2014 में 96,000 किलोमीटर नेशनल हाईवे थे, आज 1.5 लाख किलोमीटर हाईवे हैं। 2014 में 3,20,000 किलोमीटर पुरानी सड़कें थी, ग्रामीण सड़कें थी, आज 3,75,000 किलोमीटर नई सड़कें जोड़ी हैं। 2014 में 0 वंदे भारत थी, आज 41 वंदे भारत हैं। 2014 में मात्र 20,000 किलोमीटर रेलवे ट्रैक जो इलेक्ट्रीफाइड था, आज पूरे का पूरा रेलवे इलेक्ट्रीफाइड है। 2014 में उत्तर प्रदेश में मात्र 2-4 एयरपोर्ट ऐसे होंगे, आज 21 एयरपोर्ट हैं और 8 इंटरनेशनल एयरपोर्ट हैं। मैं आपको ये कहना चाहता हूं, 2014 में हम लड़खड़ाती चरमराती अर्थव्यवस्था थे, आज 5वीं बड़ी अर्थव्यवस्था दुनिया की बन गए और आने वाले समय में 3री बड़ी अर्थव्यवस्था बने। టెన్షన్ తీసుకోకమా, ఎలాగో 2024లో కూడా బీజేపీ ఢోకా లేదు. ఈ భరతమాత సంఖ్యలు 2014 నుండే తెగిపోయాయి. మళ్ళీ ఆ తల్లికి సంఖ్యలు పడనివ్వకుండా బీజేపీ చూసుకుంటుంది. మామ ఒక 10 మినిట్స్ రిజల్ట్స్ వచ్చాయంట, మా ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టారు, చూసుకొని కాల్ చేస్తాను.